హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియో. మనకు లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ పెండింగ్ అనేది చాలా మందికి షో అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దాంతోపాటు చాలా మంది నాకు అడిగారనమాట. లిస్ట్ 2 అనేది ఫస్ట్ షో అవుతుంది, తర్వాత స్టాటస్ చేంజ్ అయ్యి L3 అనేది రావడం జరిగింది. ఈ L3లో నుంచి ఎలా అనేది మేము మళ్ళీ L2లో కానివ్వండి, L1లో కానివ్వండి, ఈ అర్హత లిస్ట్లో ఎలా రావాలి? మేము అర్హులమే, మాకు 4 వీలర్ లేదు, మాకు ఎటువంటి స్లాబ్ ఇల్లు వంటి లేదు, రాంగ్ ఎంట్రీ, తప్పుగా ఇన్ఫర్మేషన్ ఎంట్రీ అయ్యింది, మేము అర్హులమే అని చెప్పి చాలామంది నాకు దీనికి సొల్యూషన్ అడిగారనమాట. అండ్ చాలామందికి L2 షో అవుతుంది, కానీ రిమార్క్స్లో మళ్ళీ 4 వీలర్ లేకుంటే ఆర్సీసీ హౌస్ లేకుంటే ఆల్రెడీ హౌస్ శాంక్షనింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇలా అనేది చాలామందికి రావడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి సొల్యూషన్ ఏంటి సార్, సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు అనమాట. దానికి సంబంధించింది ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ మీకు ఒక కంప్లైంట్ ఫార్మాట్ అనేది మీకు నేను చూపిస్తాను. ఒక లెటర్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి స్క్రీన్ మీద మీకు ఇక్కడ పెడతాను. ఈ ఫార్మాట్లో అనేది ఒక చిన్న గ్రీవియన్స్ అనేది మీరు రేస్ చేయండి. ఎవరికైతే ముందు L2లో ఉన్నారో ఇప్పుడు L3 అనేది చూపిస్తుందో వాళ్ళు ఎవరైతే గ్రీవియన్స్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇలాంటి ఫార్మాట్లో మీరు కంప్లైంట్ ఇచ్చారంటే డెఫినెట్లీగా అనేది మీ యొక్క ఏదైతే ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించిన స్టేటస్ ఉందో అది కన్వర్ట్ మళ్ళీ L2లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ రీవెరిఫై చేస్తారు, మళ్ళీ వెరిఫికేషన్కి మీకు వస్తారు. ఓకేనా? సో ఇది ఎలా చెయ్యాలో అని చెప్పేసి ఇవాళ వీడియోలో నేను చెప్తాను. అండ్ నేను దాని యొక్క ఫార్మాట్ అనేది కూడా మీకు కావాల్సినంటే నాకు కామెంట్ చేయండి, ఆ ఫార్మాట్ మాకు ఇవ్వండి సార్ అని చెప్పి నాకు కింద కామెంట్ పెట్టండి బ్లూ హార్ట్లో. సో వాళ్ళకి అనేది నేను ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఐఆర్ మీడియా అనేది మీకోసం వర్క్ చేస్తుంది కాబట్టి. ఇంకెందుకు టైం వేస్ట్, లెట్స్ గో ఇన్ వీడియో. సో ఇది చూడండి, చాలా మంది అనేది గ్రీవియన్స్ ఏదైతే గ్రీవియన్స్ అనేది మనకు ఇంద్రమ్మ ఇల్లు స్టాటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ క్లిక్ హియర్ టు రేజ్ గ్రీవియన్స్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎవరిదైతే చాలా మంది అనేది అంటున్నారు, ఇప్పుడు నాకు L2లో ఉండే కానీ L3లో వేసేసారు, రిమార్క్స్లో ఆర్సీసీ హౌస్, మా దగ్గర స్లాబ్ హౌస్ లేదు, మా దగ్గర 2 వీలర్ కానివ్వండి 4 వీలర్ కానివ్వండి ఏది లేదు, మేము అర్హులమే, మాకు ఇలా అనేది ఎందుకు వేసారని చాలా మంది డౌట్ పడుతున్నారు అనమాట. సో వాళ్ళ కోసం అనేది ఇది వర్క్ చేస్తుంది. ఈ 2 వీలర్ ఎవరిదైతే ఉందో మెయిన్గా ఆర్సీసీ స్టాటస్ ఎవరైతే చూపిస్తుందో అండ్ L2 లిస్ట్ గెజిటెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి మళ్ళీ L3లో కన్వర్ట్ అయ్యారో, ఎవరైతే అర్హులు L3లో కన్వర్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే గ్రీవియన్స్ అనేది రేస్ చేయండి. అంతా ఉండి సొంత ఇల్లు ఉండి పెద్ద బిల్డింగ్లు ఉండి సొంత ఇల్లు ఉండి కార్లు అవన్నీ ఇప్పుడు మీరు అర్హత లేని వాళ్ళు అయితే ఇది చేస్తే మాత్రం వర్కౌట్ కాదు. సో నేను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ కోసం అనేది చెప్పడం జరుగుతుంది. చాలా మంది గ్రీవియన్స్ రేజ్ చేయడానికి రావట్లేదు. ఆ యొక్క గ్రీవియన్స్ లో వెళ్ళి మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడ మీకు కొన్ని బోర్డ్స్లో అనేది రాయమని చెప్తారు. అక్కడ చాలా మంది అనేది అక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ పర్టికులర్ డీటెయిల్స్ అనేది ఇస్తలేరు. ఇప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలన్నా ఎలా కాంటాక్ట్ అవుతారు? మీరు గ్రీవియన్స్ రేజ్ చేస్తే మీకు ఏం బాధ ఉందో అక్కడ వివరించి మీరు చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా అనేది మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో నేను చెప్పే ఫార్మాట్ అనేది ఇక్కడ చూడండి, ఈ ఫార్మాట్ మీకు కనబడుతుంది కదా. సో ఈ ఫార్మాట్లో మీరు కంపల్సరీ రాయాలి. ఇక్కడ పెడతాను, కావాలంటే నాకు గ్రీన్ హార్ట్ పెట్టి కింద కామెంట్ చేయండి. వాళ్ళకి అనేది ఈ ఫార్మాట్ అనేది ఇస్తారు. ఇది కేవలం ఫార్మాట్ మాత్రమే. మీరు ఈ ఫార్మాట్ని చూసి మీకు ఏమైతే బాధ ఉందో అది మీరు వివరించి గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఏం రాసిన, ఇక్కడ గౌరవనీయులైన అధికారి గారికి ఇందిరమ్మ ఇల్లు గ్రీవియన్స్ సెల్ తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ సబ్జెక్ట్లో ఇందిరమ్మ ఇల్లు పోర్టల్లో L3 2 వీలర్ స్టాటస్ సవరణ కొరకు విజ్ఞప్తి. గౌరవనీయులైన సార్ ఆర్ మేడం, నేను ఇందిరమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే నా అప్లికేషన్లో L3 2 వీలర్ స్టాటస్ అని చూపిస్తుంది. నా అర్హతపై అభ్యంతరం చూపిస్తుంది. కాబట్టి నా కుటుంబానికి ఉన్న వాస్తవ పరిస్థితిని పరిశీలించి సంబంధిత రికార్డులను వికరించి అవసరమైతే నా స్టాటస్ను సరిచేసి నా దరఖాస్తు అర్హత ప్రకారం ఇంకోటి వచ్చేసి వెరిఫై చేయాలని నేను
వినమ్రతగా కోరుకుంటున్నాను, అంటే రెస్పెక్ట్ఫుల్లీ మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని రాయండి. ఇక్కడ నాకు కొద్దిగా తెలుగు పలకడంలో అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, బిగ్ లెటర్స్ అనేది, అందుకని నేను ఇక్కడ వెరిఫై అనేది చెయ్యాలని చెప్పేసి మీకు నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు నా ఫ్యామిలీ, సో టెన్షన్ పడకండి. ఇక్కడ మీరు ఇంకా రాయాల్సింది ఏముంటుందంటే మీ యొక్క డీటెయిల్స్లో ఇక్కడ పేరు, మీ పేరు, అప్లికెంట్స్ నేము, మీ యొక్క అప్లికేషన్ ఐడి, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీ యొక్క గ్రామ విలేజ్, ఈ పై విషయంపై దయచేసి తగిన చర్య తీసుకోవాలని నా దరఖాస్తు అర్హత ప్రకారం వెరిఫై చేయాలని నేను ప్రార్థిస్తున్నాను అని రాసి ధన్యవాదాలు రాసి అక్కడ డేట్ వేసి అప్లికేషన్ సిగ్నేచర్. సో గ్రీవియన్స్లో ఇలా అనేది మీరు టైప్ చేయాలి ఈ విధంగా ప్రాపర్ ఫార్మాట్లో. అండ్ మీ బాధ కూడా చెప్పుకోవాలి. చాలామంది 4-వీలర్ కారు ఉన్నాయి సార్ మాకు, మేము డ్రైవింగ్ చేసుకుంటాం, అది ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్కి వ్యతిరేకం. మీరు అవును యూజ్ చేసుకుంటున్నారు కానీ దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, రైట్? సో ఈ విధంగా మీరు రాసి ఇది అనేది ఎంపీడీఓ లెవెల్లో, ఓకే, కలెక్టర్ ఆఫీస్ లెవెల్లో, లేకుంటే మనకు మున్సిపల్ కార్యాలయాలు ఉన్నాయి. సో ఇలా అనేది వాళ్ళ రకరకాలుగా హౌసింగ్ బోర్డు ఉంది, అక్కడక్కడ రకరకాలుగా వెరిఫై అయ్యి మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది. మీకు ఇన్ కేస్ వాళ్ళు కాల్ చేస్తే ఇలా మీరు ఎక్స్ప్లెనేషన్ చేయండి. అంతా చెక్ చేసిన తర్వాత మీరు అర్హులని తేలితే మీ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అయ్యి మళ్ళీ L2లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు ఇలా మంచి మర్యాదగా ఒక లెటర్ రాయాలి, ఒక గ్రీవియన్స్ రాయాలి. అంతేగాని గ్రీవియన్స్ని ఇష్టం వచ్చినట్టు రాసి పంపితే మాత్రం అక్కడ నో యూజ్ అనమాట. ఇప్పుడు మనకి ఎవరైనా ఇష్టం వచ్చినట్టు లెటర్ రాసి పంపిస్తే మనం ఏం అర్థం కాక అనేది మనం వదిలేస్తాం. సో అలా కూడా చేయొద్దు. మంచిగా నేను చెప్పినట్టు లెటర్ రాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. జై